హలో. హలో, యాదవరి టీవీ అండి. అవునండి, క్షీరసాగర్ మదనం ప్రోగ్రామ్కి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విజయనగరం నుంచి అండి. కిరణ్ నా పేరు. జిన్నారం కిరణ్. ఏం చేస్తుంటారండి కిరణ్ గారు మీరు? నేను పాస్టర్ గారిని. పాస్టర్ గారు స్వాగతం మీకు ఈ క్షీరసాగర్ మదనం ప్రోగ్రామ్కి. ఓకే ఓకే, మీ యొక్క విషయం, ప్రశ్న, సందేహం ఏదన్నా ఆఫీసర్తో పంచుకోండి. ఆయన ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. అదే చిన్న ప్రశ్న ఏంటంటే, హాయ్. మనకి యేసుప్రభు వారు జన్మం అనేది సూపర్ న్యాచురల్ కదా. అవును, 100%. అది కదా, కానీ దాని గురించి శిష్యులు కానీ లేకపోతే అప్పుడు ఉన్న ప్రజలు కానీ దాని గురించి పెద్దగా క్రిటిసైజ్ చేయడం కానీ లేకపోతే ఎంపసైజ్ చేయడం కానీ అపోస్తలులు కూడా అంతగా దాని గురించి ప్రస్తావన ఎక్కువ చేయలేదు. కారణం ఏంటంటారు? కారణము ఏముండదండి. ఇప్పుడు దాని గురించి, ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట నెరవేరునట్టు ఇదంతా జరిగినని మత్తయి రాశాడు కదా. అవును సార్. తర్వాత పౌలు భక్తుడు అపొస్తలుల కార్యాలు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. అంటే సిలువలో ప్రవహించింది దేవుని సొంత రక్తం అని కదా. అవును సార్, అవునవును. నా ప్రశ్న ఏంటంటే, అది మరణం గురించి ప్రస్తావించారు, కానీ జననం గురించి అంతగా ప్రస్తావన ఎక్కడ కూడా ఎంఫసైజ్ చేసి చెప్పలేదు. అక్కడ నా ఉద్దేశం అంటే, ప్రజలు అసలు యేసుప్రభు వారి జననం సూపర్ న్యాచురల్ అని చెప్పి ప్రజలందరూ యేసుప్రభు వారు జీవిస్తున్న కాలంలో వాళ్ళందరూ నమ్మారా, లేకపోతే ఇగ్నోర్ చేశారా, లేకపోతే ఏ కారణం పెడితే క్రిటిసైజ్ కూడా ఎవరు చేయలేదు? ఇప్పుడు ఒక మాట బ్రదర్, ఒక మాట మీరు అడిగిన దానికి నేను కరెక్ట్గా స్ట్రైట్గా సమాధానం చెప్తాను. యేసు ప్రభు వారు ప్రకృతికి అతీతంగా నార్మల్ బయోలాజికల్ ప్రాసెస్ కాకుండా ఎక్స్ట్రాడినరీగా పుట్టాడు, అగెయిన్స్ట్ ది న్యాచురల్ ప్రాసెస్ ఆయన పుట్టాడు అనే సంగతిని చెప్పినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఎందుకంటే హూ నోస్ వాట్ ఈస్ ద ప్రూఫ్? నువ్వు చెప్తున్నావు ఇప్పుడు ఒక ఆడపిల్ల గర్భిణి అయిపోయి నేను ఏ పాపం మెరుగను, నన్ను దేవుని శక్తికి అమ్ముకున్నదంటే ఎవడు నమ్ముతాడు? ఆ మాట చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. అయితే అందరిలాగా కాకుండా అతీతమైన పద్ధతిలో, వేరే మానవాతీత పద్ధతిలో ప్రకృతిని అధిగమించి పుట్టినవాడైతే గనుక ఆయన మరణాన్ని గెలవగలగాలి గనుక దాని మీద దృష్టి పెట్టారు. ఏంటి, మరణాన్ని గెలిచాడు గనుక అందరిలాగా పుట్టినవాడు కాదనేది ఆటోమేటిక్గా ప్రూఫ్ అవుతుంది. అపొస్తలుల కార్యాలు 2:24 ప్రకారం మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ప్రవక్తలను, యూదామత ప్రవక్తలను కానీ ఇతర మతాల్లో ఉండే ఋషి పుంగవులు, మహా సంస్కర్తలు ఎవరైనా కానీ అందరూ కూడా, మీరు పాస్టర్ గారు మీకు తెలియదు ఏముంది, అందరూ కూడా చచ్చిపోయారు, సమాధులు ఉండిపోయారు. అయితే దానికి అతీతుడు అనే సంగతి మీదనే నొక్కి చెప్పారు. పునరుద్ధానం మీద దృష్టి పెట్టారు. మరణమును గురించి దృష్టి పెట్టడం ఏంటి? మరణము పునరుద్ధానము రెండు వాళ్ళు నొక్కి చెప్పారు. మరణం పునరుద్ధానం అనేది దృష్టి పెట్టారు, దాని మీద ఎంఫసైజ్ చేశారు, వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టారు. జననమును గురించి వారు అంతగా ప్రస్తావించలేదంటే మీరు చెప్పినట్టు అది అంత అవసరం లేదంటే అవసరం కాదండి, అది నిరూపణ కాదు కదా. చెప్పినందువల్ల అది అనవసరంగా ఇష్యూ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆయన మరణ పునరుద్ధానములను చూసినప్పుడు అందరిలాగా సమాధులు ఉండిపోలేదు కనుక ఈయన అందరిలాగా పుట్టలేదు అనేది నిరూపించబడుతుంది. పునరుద్ధానమే ఆయన యొక్క మానవాతీత తత్వాన్ని నిరూపిస్తుంది, కానీ ఆయన గొప్పగా పుట్టేశాడని చెప్పితే ప్రయోజనం లేదు. అది నిరూపణ కాదు. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్.